నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ కాంగ్రెస్ విచిత్రంగా ఉంది. అదేంటో గానీ దేశమంతా ఒక తరహాలో ఉంటే తెలంగాణలో క్వైట్ అపోజిట్గా బిహేవ్ చేస్తోంది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఢిల్లీలో జెన్జీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. నీట్ విషయంలో కేంద్రం తప్పులు చేస్తోంది, ఆ శాఖ మంత్రిని తీసేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. దీనికి రాహుల్ గాంధీ కూడా సపోర్ట్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసినట్టే కదా. కానీ తెలంగాణకు వచ్చేసరికి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క ప్రోగ్రాం జరిగినా తట్టుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి. ఏంటి, షాక్ అవుతున్నారా? డీటెయిల్గా చెప్పమంటారా? అయితే స్టోరీలోకి వెళ్దాం పదండి. లాస్ట్లో ఒక మంచి ట్విస్ట్ కూడా ఉంది. అది విన్న తర్వాత మీరేమంటారో చెప్పండి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేటీఆర్ను రేవంత్ ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. ఎప్పటి నుంచో రేవంత్ పై ఒక రూమర్ సర్క్యులేట్ అవుతోంది. మోదీకి రేవంత్ ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు, ఎప్పుడైనా ఆయన పార్టీ మారొచ్చు అని రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంది. దీనికి కొందరు బీజేపీ నేతలు కూడా వంతపాడటం ఈ రూమర్స్కి మరింత బలాన్నిచ్చింది. వాళ్ళు చెప్పడమేమో కానీ రేవంత్ రెడ్డి తీరు కూడా డౌట్ వచ్చేలాగానే ఉంటోంది ఈ మధ్య. అందుకే ఆయనపై ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు కూడా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే, ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విద్యాశాఖ విధానాలకు నిరసనగా కేటీఆర్ ధర్నా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కేటీఆర్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇదంతా జరిగింది ఎవరికి వ్యతిరేకంగా? బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి, అంటే మోదీకి వ్యతిరేకంగా చేసిన ప్రోగ్రామ్ అని ఎవరిని అడిగినా చెప్తారు. అయితే ఆ నిరసనకు కేటీఆర్ వెళుతుండగా ఒక పెద్ద డ్రామా జరిగింది. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కేటీఆర్ నిరసన చేయడానికి వెళుతుంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని పోలీసు బలగాలు, కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నిరసనకు వెళ్లకుండా కొద్దిసేపు దారిలోనే నిలిపివేశారు. మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకడ్డం వచ్చి నాకు ఆశ్చర్యమైంది. మేం కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద. మధ్యలో ఇక్కడ చుట్టాబాయికి ఏం వచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా. మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారుకి అడ్డం వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు సంపుడు చంపి తీసుకుపోయిన మంచిగా. ఇదే అందరికి విడ్డూరంగా అనిపించింది. అయితే గీతే కేటీఆర్ వెళ్లకుండా అడ్డుకోవాల్సింది బీజేపీ నేతలు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి మైనస్ కాకూడదు కాబట్టి. వాళ్ళు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఒక అర్థం ఉండేది. విచిత్రంగా ఈ ఎపిసోడ్లో వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. కానీ కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మళ్ళీ చెబుతున్నా అందరూ కాదు, కొందరు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్, వలస కాంగ్రెస్ అని రెండు వర్గాలు విడిపోయిందంట కాంగ్రెస్. అందులో వలస కాంగ్రెస్ నాయకుడికి చెందిన అనుచరులే కేటీఆర్ను అడ్డుకోవడానికి ట్రై చేశారన్నమాట. ఇక్కడ అందరినీ వేధిస్తున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే. బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ పోరాడుతుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నారు? సాధారణంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం బీజేపీని ఎండగట్టే ఏ కార్యక్రమానికైనా రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వాలి లేదా తటస్థంగా ఉండాలి. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వారిని కాంగ్రెస్ ప్రభుత్వమే అడ్డుకోవడం ఏంటి? ఇదేం విడ్డూరం అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యల ద్వారా రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీకి, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రక్షణగా నిలుస్తున్నారా అనే పెద్ద డౌట్ వస్తోంది. ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చే మరో ప్రధాన సంఘటన ఇటీవల ఢిల్లీలో జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక ముఖ్యమంత్రి, కేరళ సీఎం సహా పలువురు సీనియర్ నాయకులు, ఇతర రాష్ట్రాల దిగ్గజ నేతలు హాజరయ్యారు. కానీ అనూహ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ ధర్నాకు డుమ్మా కొట్టారు. రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొన్న నిరసన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి రాకపోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో గళం విప్పడానికి రేవంత్ రెడ్డి ఎందుకు వెనుకాడారు? ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి మోదీ, బీజేపీ పెద్దల పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారనే భావన స్పష్టమవుతోంది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కేవలం ప్రతిపక్షాలకే కాదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఒరిజినల్ సీనియర్ నాయకులకు సైతం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తున్నాయి. మొదటి నుంచి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు లోపల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారా, లేక బీజేపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా అనే సందేహాలు పార్టీలోనే బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా కేటీఆర్ ధర్నా చేస్తుంటే అడ్డుకోవడం ఎందుకు?
కాంగ్రెస్ జెండా మోస్తూ బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చివర్లో ఒక ట్విస్ట్ ఉంటుందని చెప్పానుగా, అదేంటంటే కేటీఆర్ ధర్నాను ఎలాగైనా రేవంత్ రెడ్డి అడ్డుకుంటారులే అని కొందరు బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండిపోయారంట. అదిరిపోయింది కదా. మరోవైపు ఈ వరుస పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఒకవైపు ఢిల్లీ ధర్నాకు డుమ్మా కొట్టడం, ఇంకోవైపు రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా జరిగే నిరసనలను అడ్డుకోవడంతో రేవంత్ రెడ్డి వైఖరిపై ఏఐసీసీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నడుపుతున్న శైలి కాంగ్రెస్ పార్టీ జాతీయ సిద్ధాంతాలకు భిన్నంగా ఉందనే నివేదికలు అధిష్టానానికి చేరినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి అధిష్టానం వివరణ కోరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే కేటీఆర్ ను రేవంత్ ప్రభుత్వం అడ్డుకోవడం, రాహుల్ గాంధీ ధర్నాకు డుమ్మా కొట్టడం వంటి పరిణామాలు తెలంగాణలో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. రేవంత్ రెడ్డి నిజంగానే బీజేపీకి అండగా నిలుస్తున్నారా, లేక ఇది కేవలం రాజకీయ వ్యూహమా అనే దానిపై తొందరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.